శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, గాయత్రీ మంత్రము యొక్క అర్థమును ఆత్మజ్ఞాన మార్గములో అర్థమయ్యేలా వివరించగలరు? గాయత్రీ మంత్రము, ఈ మంత్రము ఓం భూర్భువస్సువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్. ఇది మంత్రము. ఈ మంత్రం యొక్క అర్థం అనేక మంది మహాత్ములు అనేక రకాలుగా చెప్పడం జరిగింది. అంటే ఎవరి స్థాయిని బట్టి వారు. అయితే మంత్రములన్నింటిలో అత్యద్భుతమైనటువంటి గొప్ప మంత్రము, దీనిని ఎవరైనా చక్కగా ప్రార్థించుకోవచ్చు, జపించుకోవచ్చు అని చెప్పారు. ఓం అంటే ఈ మంత్రంలో ఉన్న అక్షరాలను చూద్దాం. ఓం, ఓం అంటే ప్రణవము, ప్రణవనాదము. ఈ ప్రణవనాదము సర్వవ్యాపకమైనటువంటి అనంత ఆత్మశక్తి యొక్క, ఆ బ్రహ్మము యొక్క నాదము. ఇది మీరు ఎక్కడైనా సరే ప్రశాంతంగా కూర్చొని, ఎటువంటి చప్పుళ్ళు లేకుండా మీ ఇంట్లోనే చక్కగా తలుపులు వేసుకొని ప్రశాంతంగా కూర్చోండి, ఫ్యాన్ కూడా తీసేయండి, ఎటువంటి శబ్దాలు లేకుండా కూర్చుంటే మీకు ఒక నాదం మీ చుట్టూ ఉన్నటువంటి ఖాళీలో వినపడుతూ ఉంటుంది. అది మన చెవులకు వినపడుతుంది. ఇది బయట వినపడుతున్నప్పుడు ప్రణవనాదము అంటే బయట నుంచి మన చెవులు గ్రహిస్తున్నాయి. దీన్ని సాధనలో అంటే ధ్యానములలో, తపస్సులలో, తమ హృదయములో అంటే తమ లోపల ఈ నాదాన్ని విన్నప్పుడు అనాహతనాదము అన్నారు. అంటే బయటున్న ప్రణవనాదము మన శరీరము లోపల సాధనలో మనకు వినపడే నాదము రెండు ఒకటే. దీన్ని లోపల వినపడితే అనాహతనాదము అన్నారు. అనాహత అంటే హతము కానిది. హతము అంటే నశించిపోవుట, మరణించుట. అనాహతము అంటే నశించనిది, ఎప్పటికీ వినపడుతూ ఉంటుంది ఆ ప్రణవనాదం. ఇది ప్రాక్టికల్గా మీరు వినొచ్చు. ఇందులో మహిమలు మాయలేం లేవు. ఇది ఓంకారంతో మనకి సూచించారు. అంటే ప్రతిదానికి ఒక శబ్దము, ఒక రూపము కల్పించారు మహాత్ములు. మహాత్ములు అంటే మన పూర్వపు, మన వెనకటి జనరేషన్ మనుషులు. వాళ్ళల్లో మహాత్ములు అంటే సాధారణ జీవితం కాకుండా ఋషితుల్యమైన జీవితం, మునితుల్యమైన జీవితం జీవించి ఈ సత్యాలను ఆవిష్కరించారు. అంటే ఋషి అంటే రుజువు, సత్యము కోసం ప్రయత్నించిన వారు, సత్యము కోసమే జీవించిన వారు, సత్యావిష్కరణ చేసిన వారు ఋషులు. వీరిలో వెతకటానికి కూడా తప్పులు దొరకవు. ముని అన్న అంతే, మౌనముతో తనలోకి తాను వెళ్ళి సత్యావిష్కరణ చేసిన వాళ్ళు మునులు. మహర్షులు అన్నంతే, మహా ప్లస్ ఋషి, మహర్షి. అలా ఇంతకీ ఏంటి, వీళ్ళు సత్యావిష్కరణ చేశారు. సృష్టికి మూలం ఏంటి, మనకు మూలం ఏంటి అని అలా సత్యావిష్కరణ చేసిన వాళ్ళు మునులు, ఋషులు, యోగులు. యోగము అంటే కలయిక. ఆ సత్యముతో కలిసిన వారు యోగులు, లేదా కలిసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు. అలా యోగులు అన్నారు. అలా అనేక పేర్లు సత్య దర్శనానికి వచ్చినాయి ఇవన్నీ. ఇంతకీ అది సత్యం దర్శించడానికి ఎక్కడ ఉంది అంటే ఉంది, సర్వవ్యాపకం. ఇప్పుడు ఓంకారం ప్రణవనాదం సర్వవ్యాపకం. శరీర భావనలో ఉన్న జీవుడేమో దాన్ని బయట నుంచి వినొచ్చు. నిశ్శబ్దంగా కూర్చుంటే బయట ఆకాశంలో వినొచ్చు, వినపడుతుంది. ప్రణవనాదం సర్వవ్యాపకంగా ఉంటుంది, ఎప్పటికీ ఆగదు. శాశ్వతమైన సర్వవ్యాపకమైన నాదం అది.
సాధనలో లోపలికి వెళితే తనలో తానే ఆ శబ్దాన్ని వినొచ్చు. అది అనాహతనాదము అన్నారు. ఇది ఓం అంటే ఉన్న సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పుకుంటున్నాం. అయితే ఈ ఓం అని ఎందుకు వచ్చింది మరి అంటే, ప్రతిదానికి దాని తాత్వికతను అనుభూతి చెందినటువంటి మహాత్ములు ఆ తత్వమును ఇతరులకు అందించటానికి దానికి ఒక రూపము శబ్దము ఇవ్వటం జరిగింది. అంటే ఒక పేరు పెట్టడం జరిగింది, ఒక రూపం ఇవ్వటం జరిగింది. అదే ఓం. అనంతమైనటువంటి సర్వవ్యాపక ఆకాశ స్వరూప పరబ్రహ్మం ఏదున్నదో, అనంత ఆత్మశక్తి ఏదున్నదో దాని యొక్క నాదము ఓం. భూహు అంటే భూలోకము ఇక్కడ అర్థం. ఓం భూర్భువస్సువః అని ఉంటుంది. ఓం భూహు అంటే భూలోకం. భూలోకం అంటే ఇప్పుడు మనం ఆత్మజ్ఞాన పరంగా చెప్పుకుంటున్నాం. అనేక మంది అనేక స్థాయిలలో చెబుతారు. ఇక్కడ మన భౌతిక శరీరము, భూమికి సంబంధించిన శరీరం, భూమి మన భౌతిక శరీరము. భువః అంతరిక్షలోకం. అంతరిక్షలోకం అంటే మనకేం కనపడుతుంది? ఆకాశములు నక్షత్రాలు అనేకం కనపడతాయి చూడండి, అది రాత్రిపూట. అంతరిక్షలోకం అంటే మన సూక్ష్మ శరీరము, సూక్ష్మలోకము, ప్రాణశక్తి. లేదా బయట మీరు అంతరిక్షలోకం అంటే మనకు కనపడుతున్న అనేక నక్షత్రములతో కూడి కనపడుతున్నటువంటి ఆకాశము. పగల మనకు నక్షత్రములు కనపడవు, వెలుగు ఉండటం వలన. అంతే, రాత్రిపూట వెలుగు లేకపోవటం వలన కనపడతాయి. భువః అంటే ప్రాణశక్తి లేదా అంతరిక్షలోకము. స్వహ ఇక్కడ అంతరిక్షలోకము అన్నప్పుడు దాని ప్రాణశక్తి అనే కన్నా మనస్సు అని తీసుకుంటే చాలా బాగుంటుంది, మనకు చక్కగా అర్థమవుతుంది. శరీరము మనస్సు. స్వహ స్వహ భూర్భువ స్వహ అంటే స్వ అనేది మొత్తము అంటే ఇక్కడ స్వర్గలోకముగా చెబుతారు. స్వర్గలోకము అన్నప్పుడు ఇంకా అక్కడ ఇబ్బందులు ఏమీ లేనటువంటి ఉన్న సహజమైన స్థితి. అదే మన ప్రాణశక్తి లేదా ఆత్మశక్తి మన వరకు తీసుకుంటే. తత్ ఆ శక్తి ఏదైతే ఉన్నదో, ఆ దివ్య శక్తి ఏదైతే ఉన్నదో, అంటే ఈ సర్వవ్యాపకమైనటువంటి అనంత ఆత్మశక్తి ఓం ప్రణవనాదం అని చెప్పాంగా, ఆ శక్తి ఏదైతే ఉన్నదో, సవితుహు ఇక్కడ సవితు అంటే సూర్యుడు అనేటువంటి అర్థం వస్తుంది. సూర్యప్రకాశమానమైనటువంటి దివ్యశక్తి, సమస్త సృష్టికి మూలమైనటువంటి ఆ దివ్యశక్తి, దైవశక్తి. అది ఎటువంటిది? వరేణ్యం, పూజనీయమైనది, అత్యంత శ్రేష్టమైనది, అంటే వరించదగినది అని. వరేణ్యం అంటే వరించదగినది. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటూ వరుడు వధువుని, వధువు వరుణ్ణి పెళ్లి చూపులు చూసి వరిస్తారు, అంటే వాళ్ళకి నచ్చారు అని. ఇక్కడ వరేణ్యం వరించదగినది అంటే పూజనీయమైనది, అత్యంత గొప్పది, శ్రేష్టమైనది ఆసక్తి. భర్గః అది ఇక్కడ భర్గుడు అన్నా కూడా సూర్యుడు లేదా సూర్య తేజస్సు, అజ్ఞానాంధకారమును నశింపజేసేటువంటి దివ్య తేజస్సు, దివ్య కాంతి. అంటే పాపాలను నశింపజేసే జ్ఞానము, అజ్ఞానమును పోగొట్టే జ్ఞానం. అజ్ఞానం వలన తప్పులు చేస్తాం. దేవస్య అటువంటి ప్రకాశ స్వరూపమైనటువంటి భగవానుని. ధీమహి మేము ధ్యానిస్తున్నాము. ధియః ధి అంటే బుద్ధి. ధియః మా బుద్ధిని, మా మేధస్సును, మా తెలివిని, మా ప్రజ్ఞను. యహ ఏ దేవుడైతే ఉన్నాడో, నహ మా యొక్క ప్రచోదయాత్ ప్రేరేపించుగాక, సన్మార్గములో నడిపించుగాక. ప్రచోదన చేయటం అంటే ముందుకి ప్రోత్సహించటం, నడపటం.
ప్రచోదింపజేయటం అది. అలా మా బుద్ధిని ముందుకి సన్మార్గములో ప్రేరేపించుగాక. ఇప్పుడు ఆత్మజ్ఞాన మార్గములో ముందుకు మా బుద్ధిని ప్రేరేపించుగాక అంటే అవన్నీ మాకు అర్థమయ్యేట్టు చేయుగాక, ఆ మార్గంలో నడవాలని మాకు అనిపించుగాక. ఎందుకని అనిపించటం అనేటువంటి ఈ శరీర నిర్మాణము సృష్టి చేత మనకు చేసి ఇవ్వబడినది. ఏ సృష్టి శక్తి ఉన్నదో, ఏ సృష్టి మనకు కనపడుతున్నదో, కనపడుతున్న సృష్టిలో అన్ని మనుషులు ఎలా ఉండాలి, చెట్లు ఎలా ఉండాలి, జంతువులు ఎలా ఉండాలి, పదార్థములు ఎలా ఉండాలి, ద్రవ పదార్థములు ఎలా ఉండాలి, ఘన పదార్థములు ఎలా ఉండాలి, అలా అన్నింటికీ లక్షణములు, అన్నింటికి వాటి వాటి శరీర ఆకృతులు, వాటి వాటి శరీర పనితీరులు, వాటి వాటి ఆయువు, వాటి వాటి జనన మరణములు, వాటి వాటి జీవన విధానము, శరీర ఎదుగుదలలు, పెరుగుదలలు, తరుగుదలలు, ఇవన్నీ కూడా మీరు సృష్టిలో క్రమశిక్షణగా ఉంటాయి. ఈ క్రమశిక్షణను అంతా నడుపుతున్నటువంటి దేవస్య, ఆ దేవుడు ఎవరున్నారో, ఆ దైవశక్తి ఏదున్నదో ఆ దైవశక్తి మా బుద్ధులను సరైన మార్గములో ప్రేరేపించుగాక. ఎందుకని ఈ శరీర నిర్మాణముతో మానవుడు భావించుకునే భావనలన్నీ ఇవ్వబడినవి, ఈ శరీరం ఇవ్వబడినది, మొత్తం సృష్టి అంతా అలా ఉంచబడినది. మీరు గమనించి చూస్తే సృష్టిలో అన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. మనం బ్రతకడానికి ప్రాణవాయువు ఉంటుంది, మనం జీవించడానికి పంచభూతాలన్నీ సహకరిస్తూ ఉంటాయి. ఆకాశము ఖాళీ అన్న భావన ఈ శరీరానికి ఉండబెట్టి మనం అందులో తిరగటానికి వీలు కలిగింది, మనం జీవించటానికి వీలు కలిగింది. ఎందుకని ఇది ఖాళీగా ఉంది, ఇది శూన్యముగా ఉన్నది అంటే ఓ ఖాళీ ప్రదేశము మన కోసము అవకాశం ఇచ్చింది జీవించటానికి. మనం పీల్చి బ్రతకటానికి వాయువు ఉపయోగపడుతున్నది, మనం చూడటానికి, దర్శించటానికి, తిరగటానికి వెలుగు ఉపయోగపడుతున్నది, మనం త్రాగి బతకడానికి నీరు ఉపయోగపడుతున్నది, మనం అసలంటూ ఉండటానికి భూమి ఉపయోగపడుతున్నది. ఈ భూమి నుంచి వచ్చే ఆహార పదార్థాలన్నీ చెట్ల రూపంలో, వృక్ష రూపంలో వచ్చే ఆహార పదార్థాలు మన బ్రతికిస్తున్నవి. అలా మొత్తం సృష్టి మనం చెప్పుకున్న రకాలుగానే కాదు, అనేక రకములుగా మనం బ్రతకటానికి ఆధారంగా ఉన్నది. ఈ సృష్టి మనల్ని బ్రతికిస్తున్నది. అయితే ఇదంతా ఎలా ఉంచబడినది? ఎందుకని మన ప్రమేయంతో మనం వచ్చామని కానీ, మన ప్రమేయంతో ఈ శరీరం తయారైంది కానీ, మనకు కళ్ళు కావాలి, చెవులు కావాలి, ముక్కు కావాలి, ఆలోచించడానికి మెదడు కావాలి, ఈ శరీరం నడవడానికి కాళ్ళు కావాలి, చేతులు కావాలి, మాట్లాడటానికి గొంతు కావాలి. ఇవన్నీ మనం అనుకొని తయారు చేసుకొని మన శరీరాన్ని మనం తెచ్చుకోలేదు. ఈ విషయం నిర్ధారణగా ప్రతి జీవికి తెలుసు. అంటే ఇదంతా ఒక సిస్టమ్ ఎవరో నడిపారు, ఒక సిస్టమ్ నడుస్తుంది ఇక్కడ. ఆ నడుస్తున్నటువంటి సిస్టాన్ని మనం గమనిస్తున్నాం అంతే. ఆ నడుస్తున్న సిస్టమ్ ఏదుందో ఆ సిస్టమ్ దైవశక్తి, దివ్యశక్తి. ఆ సిస్టమే దివ్యశక్తి. అది మమ్మల్ని ప్రచోదయాత్ సన్మార్గంలో నడిపించుగాక. అందుకని గాయత్రీ మంత్రం అన్ని మంత్రాలలోకి ఎందుకు గొప్పది అంటే మా బుద్ధిని సరైన మార్గంలో నడిపించని అడుగుతుంది. బుద్ధి సరైన మార్గంలోకి వెళ్ళిపోతే ఇంక పొరపాట్లు జరిగేటువంటి ఛాన్సే లేదు. అందుకని గాయత్రీ మంత్ర అర్థం ఏంటి అంటే అసలు ఏమీ లేదు. చక్కగా మనలో మనం మననం చేసుకోవాలంటే మా బుద్ధి సరైన మార్గములో నడుచుగాక, మా బుద్ధిని సరైన మార్గంలో నడిపించుగాక. ఇలా ఓం అనేటువంటి ప్రణవనాదానికి ఓం అనే ఆకృతిని ఎలా ఇచ్చారో, ఆ ఓం అనే శబ్దాన్ని ఎలా ఇచ్చారో, మన చుట్టూ ఉన్నటువంటి ఆకాశం అనేటువంటి ఖాళీలో వినపడుతున్నటువంటి ప్రణవనాదానికి ఓంకారము అనేటువంటి పేరు పెట్టి రూపం ఎలా ఇచ్చారో, అలాగే సర్వవ్యాపకమైనటువంటి ఆకాశ స్వరూపమైనటువంటి అనంత ఆత్మశక్తికి మహాత్ములు అంటే మన మహాత్ములు అంటే మనం మళ్ళీ చెబుతున్న మన పూర్వపు జనరేషన్స్, మన వెనక జనరేషన్స్ ఎవరో మనకు తెలియదు, వెనక జనరేషన్స్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ అనంత ఆత్మశక్తి అనుభవాన్ని పొందారు. వీళ్ళు అనుభవాన్ని పొంది ఆ శక్తి స్వరూపమునకు మానవుడికి అర్థం అవటానికి వీలుగా
రూపాలు తయారు చేశారు. ఆ శక్తి స్వరూపం యొక్క అనేక ప్రకృతి స్వరూపాలలో ప్రకృతి రూపంలో అది మనకు ఉపయోగపడుతూ ఉండటం వలన ఆ ప్రకృతిలో ఏ విధంగా మనం వాడుకుంటున్నామో తదనుగుణమైనటువంటి రూపధారణలు చేయించారు. రూపధారణలతో దేవుడు దేవతల్ని తయారు చేశారు. ఇటువంటి ఆకృతి అని, అంటే ఆకృతి ఎప్పుడు రూపము, ఆ రూపమునకు ఒక పేరు. మళ్ళీ ఇవన్నీ అనంతాత్మశక్తిని సూచించేలా పెట్టారు. అయితే ఈ దేవుడు దేవతా స్వరూపములన్నీ అనంతాత్మశక్తియే అని మనకు ఎప్పుడు తెలిసేలా ఉంటుంది అంటే, ముందు ఆ దేవుణ్ణి దేవతని ఆశ్రయించి ఆ దేవుడు దేవత యొక్క విధానములు తెలుసుకుని వాళ్ళకి ఆ దేవుడు దేవతలకి ప్రాథమిక స్థితి నుంచే అనంతాత్మశక్తి వరకు మనం వెళ్ళేలా అనేక విధానములు క్రియేట్ చేశారు. ఆ దేవుణ్ణి దేవతని మనం మర్చిపోకుండా ఉండేలా దైనందిన జీవితంలో నిత్య వ్యవహారములో భాగంగా ఆ దేవుణ్ణి దేవతని మనం గుర్తుపెట్టుకునేలా అనేక ఆచార సాంప్రదాయ పద్ధతులు, ప్రార్థనా విధానములు, పూజా విధానములు, అర్చనా విధానములు, ఆరాధనా విధానములు ఏర్పాటు చేశారు. అంటే ఇది ప్రాథమిక దశ. అంటే మనిషి మాట్లాడుతాడు కాబట్టి మాటలకు సంబంధించినటువంటి ప్రార్థనా విధానాలు పెట్టారు. మనిషి వింటాడు కాబట్టి ఎవరైనా వాటిని చదువుతుంటే వినపడేలా, చదువురాని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా పెట్టారు. మనిషి చూస్తాడు కాబట్టి కంటికి రూపము కనపడేలా ఓ ప్రార్థనాలయమో ప్రార్థనాలయంలో ఓ దేవుడు ఓ దేవత రూపధారణలు చేశారు. అది ఇప్పుడు మన ఇంట్లో ఫోటోల రూపంలో కూడా వచ్చేసింది. రూపధారణతో అనాదిగా అందరూ అర్చించుకుంటున్నారు. ఎందుకంటే చూడటం మనిషికి అలవాటు. పంచేంద్రియాలతో మనిషికి ఉన్న అలవాట్ల ప్రకారమే అక్కడ చేశారు. అలా మనం తినే ఆహారం మళ్ళీ భగవంతుడికి నైవేద్యంగా నివేదనగా పెట్టేలా మనకున్న అనేక అలవాట్లను ఆ దైవపరంగా దేవతాపరంగా తీసుకువెళ్ళారు. ఇలా ప్రాథమిక దశలో శరీరంతో కర్మలు చేస్తూ మనసుతో భక్తిని పెంచుకుంటూ ఆ దైవం పట్ల శ్రద్ధను భక్తిని పెంచుకుంటూ జ్ఞానంతో, జ్ఞానం అంటే అక్కడ ఇందులో చెప్పారు ధియః మా బుద్ధి, ధియో యోనః ప్రచోదయాత్. ధి అంటే బుద్ధి. ఆ మా బుద్ధిని ఆ భగవంతుడు ప్రచోదింపచేయుగాక. ఎటువైపు ప్రచోదింపచేయాలి అంటే ఆ సంపూర్ణ భగవత్తత్వాన్ని తెలిసే వైపు ప్రచోదింపచేయాలి. అదే ఆత్మజ్ఞానతత్వం. అప్పటి వరకు రూపదేవుణ్ణి, సగుణ సాకార దేవుణ్ణి, ఆకార దేవుణ్ణి, దేవతని పట్టుకుని అందులో మనిషికి అలవాటైనటువంటి దర్శన, స్పర్శన, సంభాషణ అంటే ప్రార్థనలు ఇటువంటివి. దర్శన, స్పర్శన, సంభాషణ, అలాగే మనసుతో ప్రేమపూర్వకమైనటువంటి భక్తిపూర్వకమైనటువంటి భావన, మనసుతో ఆలంబన, మానసిక ఆలంబన, మానసికంగా ప్రేమపూర్వకమైనటువంటి భక్తి. ఇలా మనసుతో శరీరంతో మనిషి కదులుతూ ఉంటాడు కనుక శరీర మనస్సులుగా అవసరమైన విధంగా ఆ దైవశక్తికి రూపధారణ, నామధారణ చేసి అనేక రకములైనటువంటి విధములుగా అర్చించే విధానం, ఆరాధనా విధాన పద్ధతులు పెట్టారు. అందులో మంత్రము అనేది ఒక పద్ధతి. మంత్రము అంటే ఏంటి అనే దానికి మీనింగ్ చెప్పారు. మహాత్ములు ఇవన్నీ ఏర్పరిచిన వాళ్ళే చెప్పారు. మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననాత్ అంటే పదే పదే పదే, మననము అంటే పదే పదే గుర్తు చేసుకోవటం. మననము అంటే ఒక విషయం మనం విన్నాం, మనకు తెలుసు, దాన్ని మననం చేసుకుంటూ ఉన్నాం. మననం అంటే ఏంటి? మన లోపల మనం దాన్ని స్మరించుకుంటూ ఉన్నాం, గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అలా పదే పదే మననం చేసుకుంటూ ఉంటే ఏదైతే నిన్ను తరింపజేస్తుందో అంటే సన్మార్గములోకి తీసుకెళ్ళి ఏదైతే నీకు సుఖమును, ఆనందమును, మంచిని నీలో పెంచి నీకు ఆ సత్య దర్శనాన్ని చేయిస్తుందో అది మంత్రము. మననాత్ త్రాయతే.
తరింపజేయడం అంటే ఏమిటి? ఇంక చెడు ఉండదు అక్కడ. ఉండకపోగా అనంత సత్యమును తెలుసుకుంటాం, అలా ప్రయాణిస్తాం ఆ మంత్రాన్ని మననం చేసుకుంటూ ఉంటే. ఇది హఠాత్తుగా జరిగిపోయే పరిణామం కాదు. జరిగే వరకు, ఆ సత్యం అర్థమయ్యే వరకు మననం చేసుకుంటూ ఉండాలి, ఆ మార్గంలో నడుస్తూ ఉండాలి. అది మంత్రము అని దానికి మీనింగ్ చెప్పారు. అంటే మంత్రం అనేది సాధనానికి సంబంధించిన విషయం. మననం అనేది, మననం ఏంటి? అంతరంగంలో జరుగుతూ ఉంటుంది. చూడండి, మననం ఇప్పుడు వింటున్నామంటే ఎవరైనా చెబుతుంటే వింటున్నాం, చదువుతున్నామంటే ఎక్కడన్నా పుస్తకంలో ఉంటే చదువుతున్నాం. మననము అంటే విన్నదో చదివిందో తెలిసిన దాన్ని అంతరంగములో భావించుకుంటున్నాం, స్మరించుకుంటున్నాం, గుర్తు చేసుకుంటున్నాం. అది మననము. ఇది మనిషి యొక్క ప్రకృతిని బట్టి, శరీర ప్రకృతిని బట్టి ఏర్పాటు చేయబడినటువంటి విధానం. మొత్తం దైవీ విధానాలన్నీ ఎక్కడైనా, ఏ మతంలో. కానీ ఇక్కడ ఈ మంత్రంలో గొప్పతనం ఏంటి అంటే, ఈ మంత్రంలో అసలు ఏ భగవంతుణ్ణి ఏమీ అడగట్లా, కోరికలు లేవు, ఏదో కావాలని లేదు. భగవత్ శక్తిని చెప్పారు, మనమెవరో చెప్పారు, మనం ఎటు నడవాలో చెప్పారు. ఆ భగవత్ శక్తిని మమ్మల్ని నడిపించమని ప్రార్థించారు. ప్రారంభంలోనే ఓంతో ప్రారంభించారు. ఓంకారం ప్రణవనాదం సర్వవ్యాపకమైనటువంటి అనంత ఆత్మశక్తి, ఆకాశ స్వరూపంగా ఉన్న ఆత్మశక్తిలో ప్రణవనాదం మీకు వినపడుతూనే ఉంటుంది, మీరు వినొచ్చు. అదే అనంత ఆత్మశక్తి, అదే ఆకాశము. భూ అన్నప్పుడు భౌతిక శరీరానికి సంబంధించిన భూలోకం మన భౌతిక శరీరం. భౌహ అంటే అంతరిక్ష లోకం మన మనస్సు, మనోశక్తి. అంటే మనసుకు ఆధారం ప్రాణశక్తి. స్వహ అన్నప్పుడు మనలో ఉన్న ప్రాణశక్తి, అదే అనంత ఆత్మశక్తి. తత్ ఏదైతే ప్రణవంగా సర్వవ్యాపకంగా ఉన్న ఆత్మశక్తి ఉన్నదో, తత్ ఆ శక్తి, ఆ పరమాత్మ శక్తి. సవితుహు అది ఎలాంటిది అంటే, సూర్యుడు ఎలా అయితే మొత్తం ప్రపంచాన్ని వెలుగుతో నింపేసి చీకటిని పారద్రోలుతున్నాడో, సృష్టి దర్శనమునకు, మొత్తము మూల దర్శనమునకు, సృష్టి సమస్త దర్శనమునకు ఆధారముగా సూర్యుడు ఉన్నాడో, అలా మొత్తమునకు ఆధారమైనటువంటి శక్తి దైవశక్తి. అది వరేణ్యం, అది అత్యంత శ్రేష్టమైనది. దానిని మించింది ఇంకా లేదు ఇక్కడ సృష్టిలో కానీ విశ్వంలో కానీ. అదే శ్రేష్టమైనది, పూజనీయమైనది. కనుక అది భర్గ, మన పాపాలను నశింపజేసేటువంటి దివ్య తేజస్సు అది. అంటే భర్గుడు అన్నమంటే సూర్యుడు అని వస్తుంది. అది సూర్యుడు అన్నప్పుడు కాంతి, సూర్యకాంతి, అజ్ఞానమును నశింపజేసే సూర్యకాంతి, జ్ఞానమును పెంచేటువంటి దివ్య దైవ జ్ఞానము. దేవస్య, దేవుడు అన్నప్పుడు స్వయం ప్రకాశ శక్తి, అంటే స్వయం తన మీద తాను ఆధారపడినటువంటి దివ్యస్వరూపం. మనుషులు అలాగా దేనుకు దాని మీద ఆధారపడి ఉంటారు. పీల్చడానికి గాలి కావాలి, తాగడానికి నీరు కావాలి, తినడానికి ఆహారం కావాలి. మనుషులకి ఆధారత ఉంది. దేవస్య, దైవత్వమునకు ఆధారము లేదు, దైవత్వమే సర్వమునకు ఆధారము. అటువంటి ఆధారత అవసరము లేనటువంటి భగవంతుడు, ఆ భగవంతుణ్ణి ధీమహి మేము ధ్యానిస్తున్నాము. సర్వవ్యాపకమైనటువంటి అనంత సృష్టికి మూల కారణమైనటువంటి అనంత శక్తి స్వరూపమైనటువంటి ఆకాశ స్వరూప అనంతత్వ భగవత్తత్వాన్ని మేము ధ్యానిస్తున్నాము. ధియః, మా బుద్ధిని మా మేధస్సుని, యహ ఆ దేవుడు, నహ మా యొక్క బుద్ధిని, ప్రచోదయాత్ ప్రేరేపించుగాక, ఆ అనంతత్వమును తెలుసుకునే మార్గములో నడిపించుగాక. అది ఎందుకని నడిపించుగాక అంటే, మనకు శరీరం ఇవ్వబడింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. శరీరం ఇవ్వబడింది. ఇవ్వబడిన శరీరమునకు అన్ని గుణములు ఇవ్వబడినవి. బుద్ధి ఇవ్వబడింది, మనసు ఇవ్వబడింది, కోరికలు ఇవ్వబడినవి, ఇంద్రియములు ఇవ్వబడినవి. కనుక ఇవ్వబడిన వీటిని అన్నింటినీ పట్టుకొని శరీరము నేనే అన్న భావనలో సాగిపోతున్న జీవులు అసత్యము, అన్యాయము, అక్రమము, దుర్మార్గము, మోసము మొదలగు వైపులకు వెళ్ళిపోతున్నారు. ఈ వైపు సాగిపోతున్నారు. ఎందుకని శరీరము నేనే అన్న భావనలో. అక్కడే ఆ భగవత్ శక్తి మా బుద్ధిని
సన్మార్గములో నడిపించుగాక, మేము ఎటువంటి చెడులను చేయకుండా మంచివారిగా జీవించదముగాక. ఇది ప్రాథమికమైనటువంటి ఫలం ఈ మంత్రంలో. అంటే పదే పదే భావం చేసుకొని తప్పులు చేయకుండా ఉండడం నేర్చుకోవాలి. అది ఆ దైవశక్తిని ప్రార్థిస్తున్నాం. ఎందుకని మాలో ఇవన్నీ పెట్టింది నువ్వే. కన్ను ఉండటం వలన చూడాలనిపిస్తుంది, చూస్తున్నాం. చెవులు ఉండటం వలన వినాలనిపిస్తుంది, వింటున్నాం. గొంతు ఇవ్వటం వలన మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడుతున్నాం. ముక్కు ఉండటం వలన వాసనలు తెలుస్తున్నాయి, గాలి పీల్చుకు బతుకుతున్నాం. నాలుగు ఉండటం వలన రుచులు తెలుస్తున్నాయి, తినాలనిపిస్తుంది, తింటున్నాం. అలా శరీరం సమస్తము ఉండటము వలన దాని పనులు అది చేయటం వలన శరీరంతో జీవించాలని అనిపిస్తున్నది కనుక జీవిస్తున్నాం. ఈ జీవించేటువంటిది విధానములో మేము అసత్యములకు కూడా వెళ్ళిపోతున్నాం, అన్యాయములకు కూడా వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళిపోతే మేము చేస్తుంది ఏంటి? సాటి జీవులను బాధ పెడుతున్నాం. సాటి మనుషులను, ప్రకృతిలో సాటి జీవులను బాధలకు గురి చేస్తున్నాం. అటువంటివి లేకుండా మా బుద్ధిని సరైన మార్గంలో ఉంచు. అందువలన అనంతుడైన ఓ పరమాత్మ భూలోకములు, అంతరిక్ష లోకములు, సర్వలోకములు వ్యాపించి ఉన్నటువంటి ఆకాశ స్వరూపుడైన ఓ పరమాత్మ, నిన్ను ఆరాధిస్తున్నాం. అత్యంత శ్రేష్ఠుడైన శ్రేష్ఠురాలు అయినటువంటి ఓ దేవుడు, ఓ దేవత, నువ్వు శక్తి స్వరూపము. నువ్వు మా సర్వపాపాలను నశింపజేసి మాలో అజ్ఞానం అనేటువంటి చీకటిని పారద్రోలేటువంటి వెలుగువు కనుక నిన్న ఆ వెలుగుగా, జ్ఞానముగా ధ్యానిస్తున్నాము, పూజిస్తున్నాము. నువ్వు మా బుద్ధిని సరైన మార్గములో నడిపించు. ఎందుకని ఇవ్వబడిన శరీరం నీచే ఇవ్వబడింది, అది ఎలా పనిచేయాలో నిర్ణయించబడింది నువ్వే. మొత్తం సృష్టి అంతా ఎలా పనిచేయాలో నా శరీరంతో సహా సృష్టి అంతా ఎలా జన్మించాలి, ఎలా జీవించాలి, ఎలా నశించాలి, ఇవన్నీ నిర్ణయించిన నిర్ణయాత్మక శక్తివి నీవే. కనుక సన్మార్గములో నడిచేలా మా బుద్ధిని ప్రేరేపించు. ఇది దీన్నే మనం రోజు ఆధ్యాత్మిక చదువు అనేటువంటి శీర్షికలతో మనం చేస్తున్న ప్రయత్నం అదే. ఆ శక్తి ఎవరో కాదు, మనలో ఉన్నటువంటి ప్రాణశక్తే. ఇది స్టార్టింగ్లో చెప్పాక మహాత్ములు, మహర్షులు అసలు ఎందుకు ఇవన్నీ ఏర్పరిచారు? ఎన్నో మంత్రాలు ఉంటాయి, ఎందరో దేవుళ్ళు, దేవతలు ఉంటారు, అనేక ప్రార్థనా విధానాలు ఉంటాయి, అనేక ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. ఇవన్నీ ఎందుకంటే వెనకటి నుంచి వేల లక్షల కోట్ల సంవత్సరాలు మానవ జాతి ఎప్పటి నుంచి వస్తుందో తెలియదు. అసలు ఈ మూలం ఏంటి అని కొంతమంది ట్రై చేసి కనుక్కున్న మహాత్ములు మూలము శక్తి అని తెలుసుకొని ఆ శక్తిని, శక్తి అంటే మనిషికి అప్పుడే అర్థం కావటం లేదు. ఎందుకంటే ఎన్నో తపస్సులతో తెలుసుకున్నారు. మేము ఎన్నో తపస్సుల ద్వారా తెలుసుకున్నాం, ఎన్ని సంవత్సరాలు తపించాం, అప్పుడు అర్థమైంది. ఇప్పుడు సామాన్య మనిషికి చెబితే అర్థం కావటం లేదు కనుక ఆ శక్తికి ఒక రూపధారణ, ఒక నామధారణ, రూపము నామములు పెట్టి ఆ శక్తిని కొలిచేలా చేశారు. అవి కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు. అవన్నీ మనిషి ఎలా చేయగలడో అలా ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మనిషి ఆ రూపధారణతో ఆ దేవుణ్ణి, దేవతని పట్టుకుని వీళ్ళు అనంత శక్తి స్వరూపులు, ఉన్నదంతా సృష్టి శక్తే. ఆ సృష్టి శక్తి వేరేదో కాదు, నాలో ఉన్న ప్రాణశక్తే. కనుక అది నేను తెలుసుకొని ఆ వైపు సాగేలా నా బుద్ధిని ప్రచోదింపచేయి అని ఆ శక్తినే వేడుకున్నారు. ఎందుకని? ఆ శక్తి వలనే ఈ సృష్టి ఉద్భవించింది, ఆ శక్తి వలనే ఈ సృష్టి నడుస్తున్నది. ఆ శక్తి యొక్క నియమములు, విధానములు, పద్ధతులు అన్నీ ఒక ప్రణాళిక ప్రకారముగా ఈ సృష్టి నడుస్తున్నది. కనుక అలా ఆ సృష్టి శక్తిని, విశ్వశక్తిని అభ్యర్థించడం జరిగింది, మా బుద్ధిని సరైన విధానములో నడుపు. ఇది ఇక్కడ మంత్రము అంటే. గాయత్రి గాంత్రం అంటే ఇందాక చెప్పుకున్న మననాత్ త్రాయతే ఇది మంత్ర. పదే పదే మననము చేయటము చేత ఏది మనను తరింపజేస్తుందో అది మంత్రము. ఏ మంత్రం ధరింపజేసినా పర్లా, మంత్రం అంటే అర్థం అది. ఇక్కడ గాయత్రి మంత్రం అంటే గాయంతే ఇది త్రాయతి, గాయత్రి అంటే గానము చేయుట. గానం చేయటం అంటే ఏంటి? అనటం. మీరు దాన్ని రిథమిక్గా పాడచ్చు, లేదా పదే పదే మాట్లాడుకో, శబ్దం అన్నమాట. గానం అంటే ఏంటి? శబ్దం. దీన్ని చాలా పద్ధతిగా పాడేవాళ్ళు కూడా ఉన్నారు. అలా మంత్రాలన్నింటికి వాటి ఉచ్చారణ ఒకటి ఉంది.
ఆ ఉచ్చారణ ప్రకారమే చేయాలి. ఆ ఉచ్చారణ ఒక స్వచ్ఛమైన స్పష్టమైన ఉచ్చారణతో గానము చేయటాన్ని గాయత్రి అన్నారు. అక్కడ మనకి రూపధారణ వచ్చినప్పుడు గాయత్రి మాతను తయారు చేశారు. అనేక మంది మహాత్ములు గాయత్రి మాతను పెట్టారు. కొంతమంది ఇందులో సూర్యుడి పేర్లు వస్తే కనుక ఇది సూర్య మంత్రంగా, సూర్యుడిని ఉపాసించే మంత్రంగా చెప్పారు. ఇలా కాక అనేక మంది ప్రతి దేవుడికి ప్రతి దేవతకి ఒక గాయత్రి మంత్రాన్ని తయారు చేశారు. ఏది తప్పు కాదు, ఏది పొరపాటు కాదు. నువ్వు దేన్ని పట్టుకున్నా ముందు నీ బుద్ధి సద్బుద్ధిగా మారాలి. తర్వాత ఆ బుద్ధి అనంత ఆత్మశక్తిని గ్రహించే వైపు ప్రయాణించాలి. అదే మనం ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా చెప్పుకుంటున్నాము. గాయత్రి మంత్రార్థము నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేశాను. వీటిలో నేనంత నిష్ణాతుడను కాదు. నేను ఆత్మజ్ఞాన మార్గంలో, ఆధ్యాత్మిక చదువులో ఏదో కొద్దిగా తెలుసుకుని, ఆ తెలుసుకున్న దానిని పొందుదాము అని సాధన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. అనేక గ్రంథాలు చదవటం చాలా ఉన్నాయి, లక్షల కోట్ల గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలలో జ్ఞానాన్ని పోగేసుకోవటం అదేం తప్పు కాదు. అలా అనేక గ్రంథాలను విస్తృతంగా చదువుతూ చెబుతూ వెళుతున్నప్పుడు ఏమవుతుందంటే అది పాండిత్యం అవుతుంది. తప్పు రైట్ అని కాదు, పాండిత్యం. కానీ ఇక్కడ నేను వెళుతున్నది నన్ను నేను మంచివాడిగా మార్చుకోవటానికి అవసరమైనంత తెలుసుకున్నాను. నేను అనంతాత్మశక్తి స్వరూపుణ్ణే అని నా మనసుకి, నా బుద్ధికి, నా ఆలోచనలకు మొత్తంగా నాకు నిర్ధారింపబడేంత వరకు తెలుసుకున్నాను. ఇది సత్యము అని నిర్ధారింపబడి ఆగి ఇక అక్కడి నుంచి నేను నా స్వీయ సాధనకు ప్రయత్నించుకుంటున్నాను. అందుకని అనేక గ్రంథాలను, ప్రపంచంలో ఉన్న అన్ని గ్రంథాలను నేను చదువుకోలేదు, వాటి వైపు వెళ్ళలేదు. నాకు అవసరమైనంత కొన్నిటిని తెలుసుకున్నాను, వాటినే మీతో పంచుకుంటున్నాను. అలా పంచుకునేది కూడా ఎందుకు ఈ శీర్షికల రూపంలో అంటే, ఇది కేవలము నాకు సాధనగా, మీకెవరికైనా ఉపయోగపడితే మంచిదే. అది మీ స్వీయ ప్రయత్నం మీద ఆధారపడి ఉంటుంది. నేను చెప్పినంత మాత్రాన మీకు అందులో వచ్చేసేది ఏమి ఉండదు, మీరు సాధన చేసుకుంటేనే వస్తుంది. అయితే ఒకటే సాధన ఏంటి? సద్బుద్ధి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మంచి సద్బుద్ధి, సద్గుణాలు, వీటితో ప్రవర్తించాలి. నేను ఆధ్యాత్మికంలో ఉన్నానా లేదా, నేను జ్ఞాన మార్గంలో ఉన్నానా లేదా, నేను అసలు దైవ మార్గంలో ఉన్న మంచి దైవ మార్గంలోనే నడుస్తున్నానా లేదా, నేను అసలు భక్తుడినేనా, భక్తురాలనేనా, ఏదైనా ఎంత చిన్న దైవ మార్గం అని మీరు ఎంచుకొని ఓ చిన్న అగరబత్తి వెలిగించి వెళ్ళిపోవటం లాంటిదైనా, అది కరెక్ట్గా మీరు అందులో ఉన్నానా లేదు అంటే, మీరు ఎంత పెద్ద సాధకులైనా లేదా ఒక చిన్న నమస్కారం పెట్టి వెళ్ళిపోయేవాళ్ళైనా, ఇక్కడ సాధనను గుర్తించేది ఎలాగూ అంటే మన జీవిత ప్రవర్తనలో. మన రోజు మెలకువలో రాత్రి నిద్రపోయే వరకు జీవించాలి, శరీరంతో కదలాలి, మాట్లాడాలి, చూడాలి, తినాలి, తాగాలి, జీవించాలి. అలా మనుషులందరూ జీవిస్తున్నారు. వాళ్ళు జీవించడం కోసం అనేక వృత్తి వ్యాపార ఉద్యోగాలు పెట్టుకున్నారు, అనేక రకాలు తయారు చేసుకున్నారు. మనిషి జీవిస్తున్నాడు, అందరూ జీవిస్తున్నారు. మనం జీవించడానికి ప్రకృతి అంతా మనకు సహకరిస్తుంది. అలాగే మనం జీవించేటప్పుడు ప్రకృతిలోని ఇతర ఏ జీవికి కానీ, ఏ మనిషికి కానీ ఇబ్బంది కలగకుండా జీవించాలి. అందుకని మనం లేచిన కాడి నుంచి గాఢ నిద్రలోకి వెళ్లే వరకు మన జీవన విధానం ఎలా ఉందో, అందులో మంచి ఉంటే, అందులో సద్గుణాలుంటే, అందులో సద్బుద్ధి ఉంటే, అందులో సదాలోచనలుంటే, ఇవన్నీ కలిపితే మంచిగా జీవిద్దాం అని చెప్పుకుంటున్నాం. మంచిగా జీవించండి అని చెప్పుకుంటున్నాం. మంచిగా జీవించే ప్రయత్నం చేస్తాం. మంచిగా జీవించటమే మొట్టమొదటి ప్రాథమిక ఆధ్యాత్మిక సాధన. ఒకవేళ అది వచ్చేసింది అనుకోండి, మీకు మీ మనసు తృప్తిగా సంతృప్తిగా ఉంటుంది అనుకోండి, మీరు ఆధ్యాత్మికులే. చిట్ట చివరి ఆధ్యాత్మిక సాధన ఏంటి? ఇప్పుడు ఈ మొట్టమొదటి ఆధ్యాత్మిక సాధన బ్రతికున్నంత వరకు చేయాల్సిందే. ఎంతవరకు గాలి పీలుస్తామో, ఎంతవరకు ఆహారం తీసుకుంటామో, ఎంతవరకు జీవిస్తూ ఉంటామో అంతవరకు మంచిగా ఉండాల్సిందే. కాబట్టి ప్రతిరోజు మెలకువ మనకి ఇక్కడ ఇదో భగవంతుడా నా బుద్ధిని సన్మార్గంలో నడిపించనే భావనతో మెలుకోవాలి. మెలకువలోనే మొదటి ప్రార్థన ఇది.
నేను ఎటువంటి తప్పులు చేయకుండా జీవించాలి ఈరోజు అని మెలకువ ప్రార్థన. అలా మళ్ళీ రాత్రికి పడుకునేటప్పుడు చెక్ చేసుకోవాలి, నేను పూర్తిగా మంచిలో జీవించానా లేదా ఈ రోజంతా. జీవిస్తే నేను ఆధ్యాత్మికంలో ఉన్నట్టే. అందుకని ఆధ్యాత్మికత బయట మతాలను పట్టుకు తిరుగుతాం, దేవుళ్ళని పట్టుకు తిరుగుతాం, ఆచారాలు, కర్మకాండలు, విధానములు, పద్ధతులు, ఇది ఆధ్యాత్మికత కాదు. ఆధ్యాత్మికత అనేది నువ్వు మంచిగా జీవించావా, అవన్నీ నువ్వు మంచిగా జీవించేలా చెయ్యాలి నిన్ను. అందుకని ఎవరికి వాళ్ళు ఎవరిని వారు చూసుకోవాలి. ఆధ్యాత్మికత వ్యక్తిగతము, మీ అంతరంగాల్లోకి వెళ్ళి మీరు చూసుకోవాలి. ఉదయాన్నే లేవగానే మీరు ఏ దేవుణ్ణి పెట్టుకోండి, ఏ దేవతను పెట్టుకోండి, ఏ విధానంలో ఉండండి, ఏ మతంలో ఉండండి, మీ దేవుణ్ణి ప్రార్థించండి. మీ దేవుడికి గాయత్రి ఇది. అందుకే సర్వదేవుళ్ళకి గాయత్రి మంత్రాలు వచ్చినాయి. ఏమీ లేదు, మీరు ఎవరిని ఆరాధిస్తే ఆ దేవుణ్ణి, మా బుద్ధిని సన్మార్గంలో నడిపించు, సద్బుద్ధితో సాగేలా చూడు, సదాలోచనలో వెళ్ళేలా చెయ్యి, ప్రచోదయాత్, నువ్వే నడిపించు, ప్రచోదన చెయ్యి. అంటే మనకి తట్టడం, అనిపించటం, అదంతా ప్రచోదన. నాకు ఇది తినాలనిపిస్తుంది, నాకు ఇది చూడాలనిపిస్తుంది, నాకు ఇది చేయాలనిపిస్తుంది అంటే లోపల ప్రచోదక శక్తి ఒకటి అనిపించేలా చేస్తుంది. అందుకే జీవిస్తున్నాం మనం. ఆ ప్రచోదక శక్తిని సన్మార్గంలో ఉండేలా, సద్బుద్ధితో ఉండేలా ఉండాలి. అందుకని ఆ ప్రచోదక శక్తిగా నువ్వు ఉన్నావు, నువ్వు ఉండటం వల్లనే ప్రాణశక్తిగా మేము నడుస్తున్నాం. అందుకని ఆ ప్రచోదక శక్తి నువ్వే కనుక మమ్మల్ని సరైన మార్గంలో నడిచేలా ప్రచోదన చెయ్యి. ఇది ఎవరికైనా పెట్టుకోవచ్చు. పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఇదే ఉండాలి. అంటే ఇదే ఉండాలండి ప్రార్థన. అనుకొని జీవించాలి, మంచిగా జీవించాలి అనుకున్నామంటే గాయత్రి మంత్రం మొత్తం అనుకున్నామని అర్థం. పొద్దున్నే నువ్వు లేవగానే నేను మంచిగా జీవించాలి, ఎవరికి హాని చేయకూడదు అనే ఆలోచన వచ్చిందంటే నువ్వు సంపూర్ణ గాయత్రి మంత్రమును పఠించావని అర్థం. నువ్వు అలాగే రాత్రి వరకు జీవించావు, నిద్రపోయే వరకు ఎవరిని బాధ పెట్టలేదు అంటే నువ్వు సంపూర్ణ ఆధ్యాత్మిక సాధనతో జీవించావు ఈ రోజంతా అని అర్థం. అప్పుడు మీరు ఆధ్యాత్మికులే. ఆధ్యాత్మికున్నా కాదా అనేది మన జీవితం ఈ రోజు జీవించిన విధానాన్ని బట్టి చెప్పుద్ది అది. కాబట్టి అది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. రోజు మన జీవితాలు ఎవరు చెక్ చేస్తారు? మనమే చెక్ చేసుకోవాలి. ఆ తదుపరి అంతమేంటి? ఇదంతా నిత్య సాధన, బతికున్నంత వరకు, జీవించున్నంత వరకు చేయాల్సిందే. ఇది వచ్చేస్తే ఒకవేళ నేను ఇలా మంచి నాకు అలవాటు అయిపోతే ఇక నేను చెప్పుకోవాల్సిన అవసరమే లేకుండా, గుర్తు చేసుకోవాల్సిన అవసరమే లేకుండా సన్మార్గంలో సాగిపోతా ఉంటే, మంచి నాకు అలవాటు అయిపోయి ఉంటే, ఇక దాన్ని పదే పదే తలుచుకోవాల్సిన అవసరత లేకుండా ఉంటే, మొత్తం చెడు నాలో తొలగిపోయి మంచి మాత్రమే మిగిలిపోయి ఉంటే అప్పుడు అర్హత వస్తుంది మనకి. ఆ ఓం అనే ప్రణవం ఏదుందో, సర్వవ్యాపకమైనటువంటి అనంత ఆత్మశక్తి ఏదుందో, ఆ బ్రహ్మము అని పిలువబడుతున్నది ఏదుందో, మనలో ప్రాణశక్తిగా కొలువై ఉన్నది ఏదున్నదో దానిని తెలుసుకోవటానికి అర్హత వస్తుంది. ఆ వైపు వెళ్ళి ఆ ఆత్మజ్ఞానమును, ఆధ్యాత్మిక చదువును చదువుకుని అనంత నాలోనే ఉన్నటువంటి అనంత ఆత్మశక్తిని, ప్రాణశక్తిని తెలుసుకునేలా మళ్ళీ నా బుద్ధిని ప్రచోదింపచేయి. అసలు అర్హత ఎప్పుడు వస్తుంది? అందుకే ఆధ్యాత్మిక చదువుకు కానీ, ఆత్మజ్ఞాన చదువుకు కానీ క్వాలిఫికేషన్ ఏంటి? అర్హత అంటే మంచి. ప్రపంచం సంగతి వదిలేయండి, ఇతర మనుషులు, కుటుంబ సభ్యులు, పక్క వాళ్ళ సంగతి వదిలేయండి, మీ స్నేహితులు, బంధుమిత్రుల సంగతి వదిలేయండి, అసలు రెండో వాళ్ళ గురించి వదిలేయండి. వాళ్ళు ఎలా ఉంటే మీకు ఎందుకు? అది కాదు ఇక్కడ. మీరు మంచిగా ఉండాలి. ఆ మంచిగా ఉండడం అనేది మీ జీవితంలో ఉండాలి. ఉంటే మీరు సంపూర్ణ గాయత్రి మంత్రాన్ని నిత్యము పఠిస్తూ దాని యొక్క సాధన కూడా చేసిన వాళ్ళే అయిపోతారు. అలా ప్రతిరోజు చెక్ చేసుకోండి. అందుకే ఈ మంత్రములన్నీ వచ్చింది. అసలు మంత్రాలు కానీ, నామజపాలు కానీ, దేవుళ్ళకి సంబంధించిన ప్రార్థనలు కానీ, ఆచార సాంప్రదాయాలు కానీ, పూజా విధానాలు కానీ, అర్చనా విధానాలు కానీ, మనిషి తన శారీరక మానసిక స్థితులతో భౌతిక జీవితం జీవిస్తూ ఉంటాడు. ఈ శారీరక మానసిక స్థితులతో దైవాన్ని పట్టుకొని వెళ్ళేలా చేయబడినటువంటి ఏర్పాట్లు అవన్నీ. వీటి యొక్క సారము మంచి. ఏ ఏర్పాటు మంచిది, ఏ మంత్రం మంచిది కాదు. ఏ మంత్రమైనా, ఏ దేవుడైనా, ఏ దేవత అయినా, ఏ మతమైనా, ఏ మార్గమైనా నిన్ను మంచిగా చేస్తే అన్ని మంచివే. ఇక్కడ మంచిది.
సాధన ఫలం మంచి, అదేమన్నా మన చేతిలోదే, మనం దాన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. దానికి ఇవన్నీ ఉపయోగపడాలి. ఈ మతాలు, మార్గాలు, గురువులు, దేవుళ్ళు, దేవతలు, మంత్రాలు, జ్ఞాన గ్రంథాలు అన్నీ ఉపయోగపడాలి. ఆ ఉపయోగార్థం ఇవన్నీ మనకు అందించబడినవి పూర్వపురుషులు, మునులు, యోగులచే. ఆలోచించి చూడండి, అర్థమైతే ఓకే. ఇంతకంటే గొప్ప అర్థాన్ని చెప్పడం నాకు రాదు. నేను మళ్ళీ చెబుతున్నా, నా దగ్గర పాండిత్యము లేదు. అనేక భాషలు లేదా అనేక గ్రంథములు చదువుకున్న పండితుణ్ణి కాదు నేను. నాకున్నటువంటి అనుమానాలు తీరే వరకు ఆధ్యాత్మిక మార్గంలో, ఈ ఆత్మజ్ఞాన మార్గంలో ప్రయాణించటానికి ఒక స్పష్టంగా ఆత్మశక్తి అనేది ఉన్నది, అది నాలో ప్రాణశక్తిగానే ఉన్నది అనేటువంటి ఒక నిర్ధారణ. ఇక్కడ చెప్పబడినటువంటి దేవుళ్ళు, దేవతలు, విధానములు, మతములన్నీ కూడా ఆ ఆత్మశక్తి ఉద్దేశించి ఏర్పాటు చేయబడినటువంటివి. విశ్వశక్తి, సృష్టి శక్తి, ప్రకృతి శక్తి అదే అని నాకు నిర్ధారణ కలిగే వరకు తెలుసుకున్నాను, అంతవరకు చదువుకున్నాను. నేను మంచిగా జీవించడానికి అవసరమయ్యేంత వరకు తెలుసుకున్నాను, చదువుకున్నాను. ఇదంతా పూర్వపు మహాత్ముల నుంచి గ్రహించిందే. ఇప్పుడు మంచిగా జీవించడానికి నిత్య ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకని మంచిగా జీవించడం అనేది అయిపోదు, మరణం వరకు అంతే. శరీరం శిథిలమయ్యే వరకు మంచిగా జీవించాల్సిందే. ఎందుకని ఈరోజు మనకి కావాలన్నీ, తినడానికి కావాలి, తాగడానికి కావాలి, బ్రతకడానికి కావాలి, అవసరాలకు ఎన్నో చేస్తాం. ఒక్క మాటలో కూడా సత్యం ఉండకూడదు. అలా మరణ పర్యంతం అలాగే జీవించాలి. ఆ సాధన చేసుకుంటున్నాను. ఆ సాధన నుంచి పక్కకు వెళ్ళిపోకుండా మీతో రోజు ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. ఎందుకని నాకు నేనే గుర్తు చేసుకోవడం, నాకు నేనే మననం చేసుకోవడం, నాకు నేనే చెప్పుకోవడం. అలా వెళుతూ ఆత్మజ్ఞానంలో అనంత ఆత్మశక్తిని పదే పదే గుర్తు చేసుకుంటున్నాం అనేక శీర్షికల్లో. అంటే అనేక మంది సోదరులు, సోదరీమణులు ప్రశ్నల రూపంలో అడుగుతున్నారు. వారికి సమాధానం చెప్పేటప్పుడు ఏదో ఒక వైపు నుంచి ఆత్మజ్ఞానము, ఆత్మశక్తి తప్పకుండా వస్తుంది. ఎందుకంటే అది మనలో ఉన్న ప్రాణశక్తి కదా. కనుక మనం శరీరము, మనస్సు, ప్రాణశక్తి మూడు కలిసి ఉన్న ఏకత్వం మనం. అది నిదానంగా తెలుసుకునే వైపు ప్రయాణం చేస్తున్నాం. ఆ ఆనంద ఆత్మశక్తి ఎరుక కూడా కలుగుతుంది తప్పకుండా. అయితే ఇవన్నీ సంపూర్ణముగా శరీరపరమైన, కుటుంబపరమైన బాధ్యతలు నిర్వహిస్తూ చేసుకోవాలి. దేన్ని వదిలి చేయకూడదు. వదిలేసి చేయటంలో అసలు గొప్పతనమే లేదు. అసలు వదిలేసేవాళ్ళు చేసినట్టు కూడా కాదు. ఎందుకని సృష్టి ఇలా పెట్టింది. ఇలా పెట్టిన దాంట్లోంచి దాన్ని పొందాలి. అది ఎవరు ఎక్కడ ఏ ప్రదేశంలో మీరు జన్మించారో, ఇప్పుడు మీరు వింటున్న మీరు ఎవరు ఎక్కడ ఏ ప్రదేశంలో ఏ బంధాలతో ఏ బాధ్యతలతో ఉన్నారో, అలా అందరూ కుటుంబ జీవితంలోకి వెళ్ళి ఆ కుటుంబ జీవితంలో సంపూర్ణత్వాన్ని, శరీరపరమైనటువంటి మానవ జీవిత సంపూర్ణత్వాన్ని తెలుసుకొని ఆ ఇంద్రియ సుఖభోగాలన్నింటినీ అనుభవించి అన్ని సుఖములు, అన్ని భోగములు తెలుసుకొని ఈ మానవ జీవిత సంపూర్ణత ఇంతే, ఈ శరీరపు సంపూర్ణత ఇంతే అనేటువంటి దానితో తృప్తి చెంది సన్మార్గములో నడవాలని నిర్ణయించుకొని అప్పుడు మన ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నానికి అర్హులమవుతాం. కాబట్టి అవన్నీ తెలుసుకొని అనుభవించి బాధ్యతలు కరెక్ట్గా చేస్తూ ప్రాణశక్తి వైపు వెళ్ళాలి. ఇది సృష్టి కూర్చిన విధానం, నేను పెట్టలేదు. ఇది సృష్టి అలా. లేకపోతే మనకి ఇలాంటి శరీరాలు ఎందుకు ఇస్తుంది? ప్రాణశక్తి అర్థమయ్యేలాంటి జ్ఞానం ఎందుకు ఇస్తుంది? మిగిలిన జీవులకు ఇవ్వలేదుగా. ప్రకృతిలో ఏ ఇతర జీవికి తాను అనంత ఆత్మశక్తినని, తనలో ఉన్న ప్రాణశక్తి ఆత్మశక్తి అని, అసలు దేవుడు, దేవత, మతము, మార్గము, గురువు, దేవుడు, జ్ఞాన గ్రంథము అనే భావనే ఒక్క మనిషికి తప్ప సృష్టిలో దేనికి ఇవ్వబడలేదు, పెట్టబడలేదు, దేనికి లేదు. అందుకని మనకి ఇవ్వబడిన దాన్ని ఇవ్వబడిన విధానంలో, ఇవ్వబడిన పద్ధతిలో నడుస్తూ, ఇచ్చింది నువ్వే కనుక మాకు మా బుద్ధిని సరైన మార్గంలో ప్రేరేపించు, అడ్డదారుల్లో మేము వెళ్లకుండా ఉండేలా చూడని కోరుకుంటున్నాం మంచిగా జీవించడానికి. ఆలోచించి చూడండి, అర్థమైతే ఆచరించుకోండి. ఏదైనా అర్థం కాని విషయాలుంటే మనం మళ్ళీ వాటిని మీరు ప్రశ్నల రూపంలో, సందేహాల రూపంలో అడగండి, విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. పాండిత్యము నా దగ్గర లేదు, నాకు అవసరమైనంత వరకు నేను జ్ఞానాన్ని తెలుసుకున్నాను, ముందే చెబుతున్నాను. ఆ అవసరమైన జ్ఞానంలోంచి ఏదో కొద్దిగా నేను చెప్పగలను.
అంతే తప్ప నాకు పాండిత్యము లేదు. అంటే అన్ని జ్ఞానముల, అంటే అన్ని గ్రంథముల, అన్ని జ్ఞానముల గూర్చి చెప్పగలిగినటువంటి విశేష నైపుణ్యము లేదు. నేను సామాన్యుణ్ణి. ఈ విషయం అర్థం చేసుకోండి. నాకు తెలిసిన అర్థం చెప్పాను. సహజంగా ఎవరైనా ప్రశ్న వేసినప్పుడు వీలున్నంత వరకు చెబుదాము అనే ప్రయత్నిస్తాను. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కొంతమందికి చాలా లేటుగా వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే ముందున్న ప్రశ్నలు చాలా ఎక్కువ ఉంటా ఉంటాయి. ఒక్కొక్కసారి ముందున్న ప్రశ్నలకి తొందరగా చెప్పేస్తుంటాను. అంటే ఒక ప్రశ్న చదవగానే ఇప్పుడు చెబుదామని అనిపిస్తుంది, వెంటనే చెప్పేస్తాను. అలా ముందు వెనకలు అవుతూ ఉంటాయి. కానీ తప్పకుండా అడిగిన వాళ్ళందరికీ అది సరైన ప్రశ్న, నలుగురికి ఉపయోగపడుతుంది అనుకుంటే సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ కొన్నిటిని చెప్పకుండా కూడా వదిలేస్తాను. ఎందుకనంటే నేనంత పండితుడను కాదు. మళ్ళీ చెబుతున్నాను, పాండిత్యంలో మీరు ఏదో పలానా దేవుడు ఎలా ఎందుకు చేశాడు, పలానా మతం ఎలా ఎందుకు చెప్పింది, పలానా గ్రంథం ఎలా ఎందుకు చెప్పింది అంటే దాని మీద పొట్టు ఉండాలి, ఆ పాండిత్యం ఉండాలి, ఆ గ్రంథాలన్నీ చదివి ఉండాలి. నేను అన్ని గ్రంథాలు చదవలేదు. నాకు అర్థం అవ్వటానికి ఎంత అవసరమో అంత చదివాను. నా మనసు తృప్తి పడిపోయింది. అంటే ఎలా ఇదంటే భోజనం చేయడానికి కూర్చున్నాం, ఆకలేస్తుంది, భోజనానికి వచ్చాం. ఆహార పదార్థాలు ఇంట్లో ఉన్న అందరికీ తయారు చేస్తారు. మన ఇంట్లో 5గురో 6గురో 2 3 ఉంటే అందరికీ కలిపి తయారు చేస్తారు. కానీ మనం ఎంత తింటాం, మనకి ఎంత కావాలో అంత తిని ఆపేస్తాం. అలా జ్ఞానము అనంతము, కానీ అందులో మనకి ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని ఆచరణలోకి తెచ్చేయాలి. జ్ఞానమే తెలుసుకుంటూ వెళ్ళిపోతే జీవితం సరిపోదు. చదువుకుంటా వింటా తెలుసుకుంటూ వెళ్ళిపోతే జీవితం సరిపోదు. ఆచరణలోకి తేవాలి. ఆచరణే మంచిగా జీవించటం అనే ఆచరణ వచ్చినప్పుడు మీరు ఆల్రెడీ సాధన దశలో ఉన్నట్టు లెక్క. ఏం సాధన చేస్తున్నారని కాదు, ఆచరణ సాధన. కాబట్టి అలా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఆధ్యాత్మికత, వ్యక్తిగతము. నేను ఆ ప్రయత్నంలోనే ఈ శీర్షికలు మీతో పంచుకుంటున్నా. పదే చెబుతున్నాను అనుకోకండి. నిజమైనటువంటి నా మనస్సులోని భావాలు మీకు నిజంగా తెలియజేస్తున్నా. మరలా చెబుతున్నా, నేను అతి సామాన్యుణ్ణి. నాకు ఎటువంటి ఆత్మానుభవం కలగలేదు, ఎటువంటి జ్ఞానానుభవం, ఆ జ్ఞానోదయం కలగలేదు. విషయాలు తెలిసినవి అనేక మంది మహాత్ముల ద్వారా చదువుకున్నవి కానీ విన్నవి కానీ తెలుసుకున్నవి మాత్రమే మీతో పంచుకుంటుంది కేవలం నా కోసమే. సత్కాలక్షేపము, సజ్జన సాంగత్యము, ఆ భావాలు పదే మననం చేసుకోవటం కొరకు మాత్రమే. కనుక ఇది నచ్చని వాళ్ళు, ఇవి మెచ్చని వాళ్ళు, అంటే నేను చెప్పేవి మెచ్చని వాళ్ళు, అకారణ ద్వేషాలు పెంచుకునేవాళ్ళు, నేను సామాన్యుని భావించి నన్ను వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక.